హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు ఆర్కేడీకి తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు ఫ్రీచార్జ్ యాప్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఈ యాప్లో మీరు రీఛార్జెస్ కానీ బిల్ పేమెంట్స్ కానీ మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. అండ్ ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ముందు నేను ఫ్రీచార్జ్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, లేదా మీరు ప్లేస్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఈ యాప్ని. అండ్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ కేవైసీ, బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో యూపీఐ పేమెంట్స్కి అవన్నీ అవసరం. సో అది మీకు తెలియకపోతే నేను వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ ఆఫర్స్ చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, న్యూ పేమెంట్స్ మీద మీకు డిటిహెచ్ మీద, ఎలక్ట్రిసిటీ మీద అండ్ ల్యాండ్లైన్ ఎవ్రీథింగ్ మీకు అన్ని పేమెంట్స్ అయితే ఉంటాయి ఇందులో మీకు. అండ్ అది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ కింద కూపన్ కోడ్స్ కూడా ఇస్తారు. సో మీరు ఆ కోడ్స్ అనేవి యూజ్ చేస్తే మీకు ఎంత అమౌంట్ అనేది వాళ్ళు చూపిస్తారు. సో ఆ అమౌంట్ అనేది మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఫర్ సపోజ్ మీరు 50 రూపీస్ అనేది ఏదైనా మొబైల్ ట్రాన్సాక్షన్ చేస్తే దానికి ఒక 30 రూపీస్ వాళ్ళు క్యాష్ బ్యాక్ ఇస్తారు అనుకోండి. సో మీరు ట్రాన్సాక్షన్ అనేది చేస్తే మీకు 30 రూపీస్ అనేది మీకు నెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే మీకు 50 అనేది కట్ అవుతుంది. సో మీకు వచ్చిన 30 అనేది నెక్స్ట్ ట్రాన్సాక్షన్లో మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ డీల్స్ అండ్ ఆఫర్స్ ఇంకా చాలా అయితే ఉంటాయి మీకు. మీరు లొకేషన్ అనేది ఇచ్చేస్తే మీరు మీ సర్టెన్ లొకేషన్లో మీకున్న ఆఫర్స్ అండ్ గ్రాసరీస్, ఎలక్ట్రానిక్స్, షాపింగ్స్ ఇవన్నీ అయితే చూపిస్తుంది మీ సర్టెన్ లొకేషన్లో అయితే. అండ్ ఇంకా మీకు కింద ఆఫర్స్లోకి వచ్చేస్తే మీకు ఆల్ ఆఫర్స్ అయితే ఉంటాయి మీకు ఇక్కడ. డీల్స్ కానీ, షాపింగ్ మనీ, యూపీఐ కానీ, డిటిహెచ్ బిల్ పేమెంట్స్ కానీ మీరు కేటగిరీ అనేది సెట్ చేసుకోవచ్చు. మీరు సెట్ చేసుకున్న కేటగిరీ వైజ్ కావాలనుకుంటే మీకు కేటగిరీ వైజ్ వస్తుంది, లేదా ఆల్ పేమెంట్స్ చేసుకుంటే మీకు ఆల్ పేమెంట్స్ వస్తాయి. ఇక్కడ యూపీఐ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు పేమెంట్ అనేది ఈ ఆఫర్స్ మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే యూపీఐ నుంచి మీరు ట్రాన్సాక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అందుకనే మీరు కేవైసీ ఇవన్నీ అయితే మీకు కంప్లీట్ అవ్వాలి. అండ్ అది చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఒక ప్రూఫ్ అనేది ఏదో ఒకటి ఉంటే మీకు ఈజీగా బ్యాంక్ అకౌంట్ అనేది కేవైసీ అయిపోతుంది. అండ్ ఇక్కడ సూపర్ ఆఫర్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆఫర్స్లో మీకు సూపర్ ఆఫర్స్లోకి వస్తే మీకు ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ చూడొచ్చు. మీరు ఇక్కడ 60 క్యాష్ బ్యాక్ అండ్ యూపీఐ పేమెంట్స్ ఫ్లాట్ 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అండ్ 30 క్యాష్ బ్యాక్ అండ్ మొబైల్ ప్రీపెయిడ్. సో ఈ ఆఫర్స్ అన్ని చూసుకోవచ్చు. మీరు ఆఫర్లోకి వెళ్తే మీరు ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీద 5 రూపీస్ అనేది ఇస్తారు. అండ్ సెకండ్ ట్రాన్సాక్షన్ 10 అండ్ థర్డ్ ట్రాన్సాక్షన్ మీద 15. సో ఈ విధంగా మీరు ఆ ఆఫర్లోకి వెళ్తే మీకు ఏ ఆఫర్స్ అయితే ఉన్నాయో అవి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. మీరు అక్కడ యాక్టివేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆ డీల్స్ అయితే మీరు. సో మీకు బాటంలో యాక్టివేట్ నవ్వని ఉంది కదా, సో ఇక్కడ ఆఫర్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంది. సో మీరు అలా టోటల్ ఆఫర్స్ అన్నీ యాక్టివేట్ అనేది చేసుకుంటే మీరు చూసుకోండి, మీరు ఏ ఆఫర్స్ అనేది కొంచెం బెటర్గా ఉన్నాయో అవైతే మీరు యాక్టివేట్ అనేది చేసుకోండి ఆఫర్స్ అనేవి. సో మీరు ఆఫర్స్ యాక్టివేట్ చేసుకున్న అన్నీ కూడా మీకు చూపిస్తాను, మీకు అక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకా బాటమ్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు, డిటిహెచ్ మీద 60 అండ్ గ్యాస్ పేమెంట్ మీద 60 అండ్ ఎలక్ట్రిసిటీ మీద 80 రూపీస్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీద 20, సెకండ్ 25, థర్డ్ది మీకు 35. సో మీకు ఇది ఆఫర్ ఎక్స్పైరీ డేట్ కూడా ఇస్తారు, 31 ఆగస్ట్ అనేది ఉంది నాకైతే. మీరు యాక్టివేట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మీరు మినిమం ట్రాన్సాక్షన్ కూడా వాళ్ళు చూపిస్తారు, అక్కడ ఇండికేట్ చేస్తారు. సో మీరు ఆ మినిమం ట్రాన్సాక్షన్ అనేది చేస్తేనే మీకు ఆఫర్ అనేది అప్లై అవుతుంది. అండ్ ఇక్కడ మై ఆఫర్స్ అని ఉంటుంది పక్కనే, రైట్కి స్లైడ్ చేస్తే. సో మీరు యాక్టివేట్ చేసుకున్న ఆఫర్స్ అన్నీ మీరు ఎక్కడి నుంచి ట్రాన్సాక్షన్ అయితే చేయాలి, అప్పుడు మీకు ఈ ఆఫర్స్ అనేవి ఎక్స్ట్రాగా అప్లై అవుతాయి. సో పక్కన ఉన్నాయి కదా రీఛార్జ్. అండ్ ఇంకా ఫ్రెండ్స్, నేను ట్రాన్సాక్షన్ అయితే చేశాను నిన్న నైట్ అయితే. అండ్ ఇక్కడ చూడొచ్చు, క్యాష్ బ్యాక్ రిసీవ్ 30 రూపీస్ అనేది వచ్చింది. సో నేను ఒక మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ అయితే చేశాను 51 రూపీస్ అనేది. సో నాకు అది 30 ఎలా వచ్చిందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మెసేజెస్ అనేవి వస్తాయి యూజర్స్కి. సో మీరు ఇక్కడ ఫ్లాగ్ 30 అనేది ఉంది. సో మీరు ఆ కోడ్ అనేది యూజ్ చేస్తే మీకు ఆ ఆఫర్సే కాకుండా ఇవి ఎక్స్ట్రా ఆఫర్స్ అనమాట. మీకు మెసేజ్కి అయితే చూపిస్తారు, మీకు యాప్లో ఎక్కడ చూపించవు అవి. అండ్ ఇక్కడ ఫ్లాట్ 10 కూడా ఉంది నాకు. సో అది ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది, బట్ యూజ్ అవుతుంది. ఇవి ఒక బగ్ అని చెప్పుకోవచ్చు ఈ యాప్లో అయితే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, యూజబుల్ బ్యాలెన్స్ అని ఉంటుంది. మీరు అది టిక్ చేసుకుంటే మీరు పేమెంట్ అనేది మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది అందులో మీరు ఇంక్లూడ్ అవుతుంది. సో టోటల్ 19 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది 49కి. సో మీరు అది టిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూపన్ కోడ్స్ అనేవి మీరు ఇక్కడ ఇచ్చుకోవాలి, హ్యావ్ ఏ ప్రోమో కోడ్ అని ఉంటుంది. సో మీరు ఇక్కడ ఫస్ట్ 10 అనేది నేను అప్లై చేస్తున్నాను. సో అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, కానీ ఇక్కడ మీరు కింద చూడొచ్చు, యాజ్ బీన్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ, ఫ్లాట్ 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మీకు వస్తుందని చూపిస్తున్నారు. ఓకే అనేది ఇచ్చేయండి.
సో మీరు ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసిన వెంటనే మీకు ఇది క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ పేమెంట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ రీఛార్జ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అండ్ ఇక్కడ చూపిస్తాను మీకు వచ్చిన అమౌంట్ కూడా. ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే ట్రాన్సాక్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. అది అకౌంట్లోకి వెళ్ళి మై ట్రాన్సాక్షన్లో చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు క్యాష్ బ్యాక్ రిసీవ్ 10 రూపీస్ అనేది ఉంది. సో మీరు ఇలా ఈ విధంగా చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన 10 రూపీస్ అనేది మీరు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రీచార్జ్ బ్యాలెన్స్ అని. ఈ విధంగా మీరు వచ్చిన ట్రాన్సాక్షన్ని నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. సో మీకు ఎటువంటి మినిమం లిమిట్ ఉంటుంది. మీరు మినిమం 10 చేసిన 10 వస్తుంది, మినిమం 30 చేసిన 30 వస్తుంది. సో ఈ విధంగా మీరు ఆఫర్స్ని అయితే యూజ్ చేసుకుని ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకైతే. అండ్ ఇక్కడ అకౌంట్లోకి వచ్చేస్తే మీరు కేవైసీ అని ఉంటుంది. మీరు ఇక్కడ అప్డేట్ కేవైసీ అని చేసుకోండి. నేను కేవైసీ ఇచ్చేసాను కాబట్టి నాకు యువర్ కేవైసీ ఈజ్ కంప్లీట్ అని వస్తుంది. ఒకవేళ మీరు కేవైసీ ఇవ్వకపోతే మాత్రం ఆధార్ కానీ పాన్ కానీ ఇచ్చేస్తే మీకు వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్లో మీకు వెరిఫై అయితే అయిపోతుంది నెంబర్ ఇచ్చిన వెంటనే. అండ్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ భీమ్ యూపీఐ బ్యాంక్ అకౌంట్స్లో వెళ్తే మీరు ఇక్కడ యాడ్ అనదర్ బ్యాంక్ అని ఇచ్చేస్తే మీరు మొబైల్కి లింక్ అయిన నెంబర్ ద్వారా మీరు బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్యూఆర్ కోడ్స్ ఇవన్నీ ఉంటాయి. సెండ్ మనీ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. వాటి మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. కొన్ని చూసుకోండి ఆఫర్స్ అయితే మొత్తం. అండ్ డీల్స్ అండ్ కూపన్స్ చాలా అయితే ఉంటాయి. సో ఈ విధంగా మీరు రీఛార్జ్ ద్వారా మీరు మంత్లీ రీఛార్జ్ చేసే వాళ్ళకైతే ఎంతో కొంత అయితే బెనిఫిట్ అనేది ఉంటుంది. అండ్ షాపింగ్ వౌచర్స్ కూడా ఉంటాయి మీకు. అండ్ ఇది ఫ్రీచార్జ్ యాప్ ఈజ్ పవర్డ్ బై యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ మొత్తం ఇది పవర్ చేస్తుంది ఈ యాప్ని అయితే. సో మీరు ఇందులోంచే మీరు యాక్సిస్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. నేను అది ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేస్తాను. సో యాక్సిస్ బ్యాంక్ కూడా అకౌంట్ అనేది వస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ అయితే చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టెక్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.